ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ ప్రముఖ న్యాయవాది సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఆజాద్ గారు, మనం గతంలో ఒక 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం పిల్లలకి మంచి జరగడం కోసమో లేకపోతే వాళ్ళ పేరెంట్స్ మీద ఉన్న అభిమానంతోనో కొన్ని పాతకాలం పేర్లు పెట్టుకునేవాళ్ళు. అవునండి. మనం సినిమాల్లో కామెడీకి వాటిని పండిస్తూ ఉంటారు. అవును. సో ఈ జనరేషన్ వాళ్ళు ఎవరైనా నాన్న నాకు ఈ పేరు ఎందుకు పెట్టావు, లేకపోతే నాకు ఈ పేరు నచ్చలేదు అనుకునేవాళ్ళు, నేమ్ చేంజ్ ఎట్లా చేసుకోవాలి, దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది, దానికి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా, ఏమైనా రూల్స్ ఉంటాయా, ఒకసారి చెప్తారా క్లియర్గా? తప్పకుండా అండి. నేమ్ చేంజ్ అనేది ప్రతి ఒక్కరు భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ వస్తారు నేమ్ చేంజ్ సంబంధించి. ఎలాంటి వాళ్ళంటే పాత పేర్లు ఉంటాయి. ఇప్పుడు చెప్పకూడదు, చెప్పచ్చో లేదు కానీ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఒక పేరు చేసాం, పేరమ్మ ఆమె పేరు. పేరమ్మ, ఎల్లమ్మ, సందవ్వ, ఈ పేర్లు నేను చేసాను. చంద్రముఖి, మంగమ్మ, చంద్రముఖి పేరు కూడా మార్చాను నేను. మంగమ్మ, ఇటు వచ్చేసరికి వెంకయ్య, పుల్లయ్య, మల్లయ్య. అంటే అప్పట్లో ఈ ఫ్యాషన్ ఏమవుతుందంటే అండి, పూర్వం రోజుల్లో ఇంత టెక్నాలజీ లేదు, ఇంత సైన్స్ లేదు, మెడికేషన్ కూడా తక్కువ. 4-5 పిల్లలు పుడితే అందులో ఒక 2-3 చనిపోయి 1-2 బతికేవాళ్ళు ఆ రోజుల్లో. నేను చెప్పేది అప్పుడు ఏమైతే తాత పేరు పెట్టుకుంటే బతుకుతాడరా, ఆయన ఆయుష్ కలిసి వస్తుందని చెప్పి అట్లా కంటిన్యూ అయ్యాయి. ఇప్పుడు మా నాన్నగారు వాళ్ళు చూసుకున్న మా తాతల పేర్లే ఉంటాయి అందరి. తర్వాత ఏమైతే రానున్న జనరేషన్లో ఏమైందంటే అవే పేర్లు కంటిన్యూ అయిపోయినాయి. ఒక గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తుల పేర్లు కూడా చూశాను. ఒక అతని పేరు పెంటయ్య. అతను చాలా పెద్ద స్థాయికి వెళ్ళాడు. ఆయన పేరు చూస్తే పెంటయ్య అని ఉంది. ఇదేంద్రా అంటే అప్పుడు పొజిషన్ వేరు. అప్పుడు ఎటు తిరిగి ఒక మనిషి ఊరు దాటి వెళ్ళేవారు కదా, పక్క ఊరు వెళ్ళేవాడు మహా అయితే. అకౌంట్ వాడు బయటకు వచ్చి ఎవరైనా కానీ ఆ మహిళలైనా సరే పురుషులైనా బయటకు ఎక్కడో ఊళ్ళలో వచ్చి సిటీకి వచ్చి బతికి ఇక్కడ డెవలప్ అయ్యి అన్ని పేర్లు వచ్చేస్తున్నాయి. మీరు చెప్పకూడదు కానీ నా దగ్గర ఇన్స్టాగ్రామ్లో ఉన్న పేర్లు అన్నీ కదా దాదాపు 10% మంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నేమ్ చేంజ్ కోసం. సినిమా యాక్టర్లో అంటే ఇప్పుడు వచ్చే సినిమా యాక్టర్లు ఎవరైతే ఉన్నారో దాంట్లో దాదాపు ఒక 5-6% నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నేమ్ చేంజ్ చేసుకున్న వాళ్ళు. నేను నేమ్ చేంజ్ చేసిన వాళ్ళు వాళ్ళకి అసలు పేరు వేరు ఉంటుంది. తెనానికి పేరు ఉంటుంది, తెర ముందు పేరు వేరు ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఉన్నారు కొత్త వెరైటీ పేర్లతో ఉంటారు కదా, అలా అసలు పేర్లు కావు అవన్నీ, పాత పేర్లు వేరు ఉంటాయి. అంటే ప్రొసీజర్ అన్నిట్లో చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందా సార్, ఎలా ఉంటుంది? ఒకటండి, ఇప్పుడు నేమ్ చేంజ్ అనేది ఏదైతే ఉందో అది సర్టిఫికెట్లు అయితే నేమ్ చేంజ్ కాదు. మీరు మీ పేరు మీద అనుష కోమల అని ఉందనుకోండి, అనుష కోమలే ఉంటుంది సర్టిఫికెట్లో. ఓకే, మనం చదివిన ప్రతి చోట అలాగే ఉంటుంది. కానీ ఐడి ప్రూఫ్లు ఉంటాయి, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, అవి మార్చుకోవచ్చు. ఐడి ప్రూఫ్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి, భారతదేశంలో పుడితే చాలా అవి మనకు వస్తాయి. కానీ చదువు అనేది ఎప్పుడు మీరు చదువుకుంటేనే సర్టిఫికెట్లు వస్తాయి కదా, లాజిక్ అర్థమవుతుంది. సో అందుకని ఏంటంటే డిఫరెంట్ చదువు. ఇప్పుడు మీరు డిగ్రీ ఎంబీఏ చేసి ఉండొచ్చు. ఇప్పుడు నేను లా చేశాను, ఇంకో డాక్టర్ చేస్తారు, ఇంకో ఎంబీబీఎస్ చేస్తారు. కానీ చదువు డిఫరెంట్ ఉంటుంది. కానీ ఆధార్ కార్డు నాకు ఒకలాగా ఉంటుంది, మీకు ఒకలాగా ఉంటుంది, ఆయనకు ఒకలాగా ఉంటుంది, ఇంకోకైనా ఈ దేశంలో పుట్టినందరూ ఒకలాగే ఉంటుంది. పాన్ కార్డు ఒకలాగే ఉంటుంది చూడండి, పాస్పోర్ట్ ఒకలాగా ఉంటుంది, ఎవరికి డిఫరెంట్లు ఉండవు. సో ఇలాగ ప్యారలల్గా ఉండేవి ఇవన్నీ ఒక రకంగా ఉన్నాయన్నీ కూడా మారుతాయి. నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అంటే నేను అనడం వాడుక పేరు మార్చుకోవచ్చు. ఎస్, గజిట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గజిట్ ఏదైతే ఉందో దాంట్లో మన పేరు మార్చుకుంటాం. సో దానికి మార్చుకోవడానికి కొన్ని అర్హతలు ఉంటాయి, జస్ట్ కొన్ని సింపుల్. బై బర్త్ భారతీయ పౌరులే ఉండాలి వాళ్ళు, విదేశాలకు కుదరదు, విదేశీ వ్యవస్థలు కుదరదు ఒకటి. రెండోది వచ్చేసరికి 18 years నిండి ఉండాలి. అంటే మైనర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, కానీ మైనర్కి సొంత రైట్ ఉండదు, వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా చేంజ్ చేస్తాం. వాళ్ళ తల్లిదండ్రులు డిక్లరేషన్ ఇస్తారు, నా కొడుకు లేదా కూతురు ఆమె పేరు ఎట్లా నుంచి ఇట్లా మార్చామని చెప్పేసి. 2. మూడోది వచ్చేసరికి పోలీస్ కేసులే నమోదై ఉండకూడదు, అంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు, మిస్యూజ్ చేసే అవకాశం, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు. సో ఇవి ఉంటాయి అన్నమాట. ఇవి అయిన తర్వాత మనం జనరల్గా ఏమవుద్ది, ఇదైన తర్వాత మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎంఆర్ఓ గారు మనకు సర్టిఫికేట్ ఇస్తారు, సిటిజన్ సర్టిఫికేట్, ఈయన భారతీయ పౌరులు అని చెప్పి ఇవ్వాలి ఒకటి. ఆ సర్టిఫికేట్ తీసుకొని మా దగ్గరికి వస్తే మేము దాన్ని ఆ పేరుని మారుస్తాం అనమాట. అది గజెట్లో పబ్లిష్ చేస్తాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గజెట్ ఉంటుంది, దాంట్లో పబ్లిష్ చేస్తాము. సెంట్రల్ గజెట్, స్టేట్ గజెట్ 2 ఉంటాయి. వాళ్ళు ఏదంటే అది, స్టేట్ అంటే స్టేట్, సెంట్రల్ అయితే సెంట్రల్లో చేస్తాం. చేసిన తర్వాత ఈ గజెట్ ఉదాహరణకి ఇప్పుడు నా పేరు ఉంది సాయి కృష్ణ, నేను రామకృష్ణగా మారాను అనుకుందాం, కానీ సర్టిఫికేట్లో సాయి కృష్ణ ఉంటుంది కదా, చాలా మందికి అది డౌట్ వస్తుంది. మరి రామకృష్ణ ఎక్కడి నుంచి వచ్చాడంటే సాయి కృష్ణ ఆజాద్ చేంజ్ నేమ్ యాజ్ రామకృష్ణ ఆజాద్ అని ఉంటుంది. సో ఈ గజెట్ తీసుకెళ్ళి దీనికి సబ్మిట్ చేయాలి. ఎక్కడికి వెళ్ళి మీరు అది సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. మీకు విదేశాలకు వెళ్ళొచ్చు, ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, మళ్ళీ ఫర్దర్ స్టడీస్కి వెళ్ళిపోవచ్చు, గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, ఎమ్మెల్యే పోటీ కూడా చేయొచ్చు. నేను చేసిన ఏం చేంజ్ ఎమ్మెల్యే కూడా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు.
ఓకే. వాళ్ళు కూడా ఎమ్మెల్యే పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక ఎమ్మెల్యే కూడా అయ్యారు, ఆయన పేరు చెప్పకూడదు, ఆయన ఎమ్మెల్యే కూడా అయ్యారు. సో నేనేమన్నానంటే అట్లా నేమ్ చేంజ్లు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కొంతమంది ఆస్ట్రాలజీ పరంగా ఉంటాయి కొంతమంది. అవునవును, అదే అడుగుతాను. న్యూమరాలజీ ప్రకారం సారీ న్యూమరాలజీ న్యూమరాలజీ పరంగా కొంతమంది ఏదో ఉంటది కదా, ఇప్పుడు అనుష ఉన్నారు ఎన్నో యూనో పెట్టుకుంటారు, లేదా సాయికృష్ణ SAI ఏదో కేకే వస్తే అలాంటి వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తారు. మ్యాక్సిమం న్యూమరాలజిస్టులు అంతా నాకే పంపిస్తారు. సో మేము అసలు లిబరల్గా ఉంటాం, ఫీజు విషయంలో అట్లా అన్నింటి లిబరల్గా ఉంటాం, నాకే పంపిస్తారు. అవి కూడా మారుస్తాం, అది కూడా న్యూమరాలజీ పరంగా కూడా మారుస్తాం, ఇబ్బంది ఏం లేదు. కొంతమందికి సర్నేమ్ ఉంటుందండి, సర్నేమ్ కొంతమంది సర్నేములు తప్పులు పడుతూ ఉంటాయి. కొంతమంది వాళ్ళకి కులము పేరే సర్నేమ్గా మారిన వాళ్ళు కొంతమంది ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా వస్తారు మా దగ్గరికి. వాళ్ళ కులం XYZ క్యాస్ట్ అనుకోండి, ఆ క్యాస్ట్ పేరే సర్నేమ్ అయిపోతుంది కొన్ని సందర్భాల్లో. అంటే ఎలాంటి ఊళ్ళల్లో ఏమవుతుందంటే అరే ఇల్లేంటంటే పలానా కులం రా అంటే ఆటోమేటిక్గా అది రాసేస్తారు ఊళ్ళల్లో, మాకు తెలియదు కదా. అట్లా జరిగిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల పేర్లు తప్పులు పడతాయి. ఇప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, ఎలా వెంకయ్య ఉందనుకోండి ఇప్పుడు, లేదా వెంకటేశ్వర అనుకో, అలా తప్పులు ఉంటాయి. కొంతమంది ఇంకొక అసలు విషయం చెప్తా, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెరుగుతారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఒక సాంప్రదాయం ఏంటంటే ఫస్ట్ తొలిచూరు, సెకండ్ అంటే తొలిచూరు అంటే ఫస్ట్ తొలి కాన్పు కామన్గా తల్లిగారింటి దగ్గర జరుగుతుంది, ఫస్ట్ సెకండ్ రెండు కూడా. ఆ సందర్భంలో ఇంటికి పెద్ద కొడుకు పుట్టినప్పుడు ప్రాబ్లం అదే అవుతుంది, నాకు కూడా అదే అయింది. నేను అమ్మమ్మ వాళ్ళ దగ్గర పుట్టి పెరిగా. ఇప్పుడు నేను చిన్నప్పుడు మా అమ్మగారు వెళ్ళిన తర్వాత ఇంకెక్కువ వాళ్ళతోనే అయిపోతాం కదా, ఎక్కువ గారాభంగా ఉండిపోయి ఎడ్యుకేషన్ అంతా అక్కడే అయింది నాది. నేను అక్కడ అమ్మమ్మ దగ్గర పెరిగిన. కొన్ని సందర్భాల్లో మా నాన్న పేరు తప్పుపడింది, ఓపెన్ చెప్తున్నా. అంటే ఇలా జరుగుతూ ఉంటాయి, అంటే నాకనే కదా అందరికి జరుగుతూ ఉంటాయి. ఎక్కువ శాతం ఏంటంటే తల్లిగారింటి కాడ ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు పెంచుకుంటారు, ఆ ప్రేమగా పెంచుకుంటూ ఉంటారు. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఏదో చెప్పేస్తుంటారు పెద్దోళ్ళు, ఏదో రాసేసి ముందు ఏదో జాయిన్ అయిపోండి అంటారు. ఆ రోజుల్లో ఎంత టెక్నాలజీ, ఆధార్ కార్డులు అన్నీ ఆడ వచ్చినాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, అదే పేరు కంటిన్యూ అవుతుంది. అట్లా కూడా కొన్ని సందర్భాలు జరుగుతుంది. చాలా మంది ఆ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది నాకు తెలిసి, అది కూడా ఉంటుంది. కులం పేరు దాంట్లో పడటం, అలాగే ఇలా పేర్ల స్పెల్లింగ్ మిస్టేక్స్, దాంట్లో ఒక్కటే తేడా వస్తుంది, ఒక అక్షరంలోనే మొత్తం జీవితం అంతా మారిపోతుంది. అలాగ కొన్ని తప్పులు పడటము, మీరంటే న్యూమరాలజీ పరంగా తప్పు పడటం, పేరు నచ్చకపోవటం, పాత పేరు ఉండటం, ఇలా కొన్ని డిఫరెంట్ పర్సన్స్ వస్తుంటారు అన్నమాట. ఇవన్నీ కూడా గజిట్లోనే చేంజ్ చేస్తాము. ఓకే. ఒక వ్యక్తి ఎన్నిసార్లు పేరు మార్చుకోవచ్చు అంటే యాక్చువల్గా ఏంటంటే అండి, మామూలుగా ఒక వ్యక్తి ఎన్నిసార్లు అయినా పేరు మార్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, దానికి లిమిటేషన్ అంటూ ఏముండదు, ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ పేరు మార్చే వ్యవహారంలో ఇప్పుడు ఉదాహరణకు ఒక అతను A అనే వ్యక్తి ఉన్నాడు, Bగా మారాడు. సో అతను మళ్ళీ B నుంచి Cగా మారాడు అనుకోండి, అప్పుడు మనం ఈ B గజిట్ ఏదైతే ఉంటామో ఇది మళ్ళీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అక్కడ అన్ని పట్టుకొని చూపించాల్సి వస్తుంది. ఎన్నిసార్లు మార్చుకోవచ్చు, అది ఆయన ఇష్టం, ఆయన ఓపిక. మేము పేరు మార్చిన వాళ్ళు గతంలో ఉన్నారు కొంతమంది న్యూమరాలజీ పరంగా, వాళ్ళ పేరు కలిసి రాకపోతే సార్ మళ్ళీ ఇంకో పేరు మార్చిందని మా దగ్గరికి వస్తుంటారు, తిరిగి వాళ్ళే వస్తుంటారు, అవి చేంజ్ చేసి పెడుతుంటాం మేము. కాకపోతే ఆధార్ కార్డులో చిన్న రిస్ట్రిక్షన్స్ ఏంటంటే 3 సార్లు కన్నా నేమ్ చేంజ్ చేయడానికి ఉండదు, అదొక పెద్ద ప్రాబ్లం ఉంటుంది, అది టెక్నికల్గా ప్రాబ్లం అవుతుంది. గజిట్లో మీరు ఎన్నిసార్లు చేంజ్ చేసుకోవచ్చు, కాకపోతే ఆధార్ కార్డులో 3 సార్లు కన్నా ఉండదు. సో మూడోసారి దాటిందంటే స్టక్ అయిపోద్ది ఆధార్ కార్డు, అదొక టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి నేను ఆధార్ కార్డుని బేస్ చేసుకుని చెప్పాలంటే 3 సార్లు వరకు చేంజ్ చేసుకోవచ్చు. లేదు ఆధార్ కార్డుతో మాకు సంబంధం లేదు సార్ అంటే గజిట్ ఎన్నిసార్లు అని చేంజ్ చేసుకోవచ్చు. ఇంకోటి గజిట్ మీకు లిమిటేషన్ అంటే ఏముండదు, ఈరోజు గజిట్ చేసుకుని మీరు పెట్టుకున్నారు, అర్థమైందమ్మా, పెట్టుకున్న తర్వాత నేను ఇప్పుడు కాదు సార్ నేను 10 years గజిట్ వాడుకుంటానంటే వాడుకో, నీ ఇష్టం, టైం పీరియడ్ అంటే ఏముండదు. అలాగే ఇంకొకటి ఈ గజిట్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను సాయికృష్ణ ఆజాద్ నుంచి రామకృష్ణ ఆజాద్గా మారాను, నాకు నచ్చలేదు, నేను రామకృష్ణ ఆజాద్ అసలు వాడను, నాకు అవసరం లేదు, పక్కన పడేయచ్చు. అంతేకాని నువ్వు గజిట్లో ఈ రామకృష్ణ ఆజాద్గా మారావు, కంపల్సరీ నువ్వు రామకృష్ణ ఆజాద్ ఉండాలని లేదు, రూల్ లేదు. నా ఇష్టమైతే వాడతా, పని అయితే పక్కన పడేసుకుంటా, అట్లా అనమాట, అది లెక్క. సో ఇది లిమిటేషన్ అంటే ఏముండదు దీనికి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.